హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను శివ. శంకర్ డైరెక్షన్ లో డైరెక్ట్ గా తెలుగులో తీస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్ అన్న విషయం మనకి ఇప్పటికే తెలుసు. అండ్ ఈ సినిమాలో చాలా మంది యాక్టర్స్ అయితే నటిస్తున్నారు. సో ముఖ్యంగా కైరా అద్వానీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇంకా చాలా మంది శ్రీకాంత్, సిరిల్ తో పాటు మరిన్ని బాలీవుడ్, కన్నడ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. సో యాక్చువల్ గా ఈ సినిమా ఏంటంటే మనకి సెప్టెంబర్ టైంలో రిలీజ్ కావాల్సిన సరే కొన్ని కారణాల వల్ల సినిమాని డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని డిసెంబర్ 20th రిలీజ్ చేస్తామని చెప్పి సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు ఆల్రెడీ మాట ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి రీసెంట్ గానే రామ్ అచ్చా మచ్చా సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో రిలీజ్ తర్వాత సాంగ్ మీద ఒపీనియన్ పక్కన పెడితే సినిమాకి సంబంధించినటువంటి స్టోరీని కాస్త ప్రొడ్యూసర్స్ లీక్ చేసేటంతదే అనంత శ్రీరామ్ అండ్ దిల్ రాజు కూర్చొని చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, సో ఆ ఇంటర్వ్యూలో స్టోరీని కాస్త లీక్ చేసేసారు. సో స్టోరీ లీక్ అయిపోయిన తర్వాత మరి శంకర్ పరిస్థితి అయితే కాస్త దారుణంగానే ఉంది. బట్ ఓవరాల్ గా శంకర్ ఏం చెప్తున్నారంటే కథ ఇంకా చాలా ఉంది, జస్ట్ ఒక చిన్న టీజర్ లాంటిదని చెప్పేసరికి సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాకి సంబంధించినటువంటి టీజర్ కావాలని కోరుకుంటున్నారు. సో మెనీ పీపుల్ ఏమనుకుంటున్నారంటే దసరా సందర్భంగా అయితే ప్రెజెంట్ ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ ని రిలీజ్ చేస్తారని ఆలోచనలో ఉన్నారు. ఇక మూవీ టీం నుంచి అయితే స్పెషల్ గా అనౌన్స్మెంట్ అయితే ఏది రాలేదు కానీ అఫీషియల్ గా. బట్ ఓవరాల్ గా జనాలందరూ కూడా దసరాకి ఈ గేమ్ చేంజర్ సినిమా నుంచి అయితే ఖచ్చితంగా టీజర్ వచ్చే ఛాన్సెస్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ సినిమాకి మన తమన్ మామ అయితే సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటి వరకు శంకర్ తీసినటువంటి సినిమాలు అన్నింటిలో కూడాను పూర్తిగా ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అందించేవాళ్ళు. బట్ ఈ సినిమాకి సంబంధించి మన తమన్ మామని సెలెక్ట్ చేసుకోవడం కాస్త వియర్డ్ థింగే. బట్ ఓవరాల్ గా మన తమన్ మామ అయితే న్యాయం చేస్తున్నాడు. సో ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి జరగని సాంగ్ కావచ్చు, లేటెస్ట్ గా వచ్చినటువంటి రామ్ అచ్చా మచ్చా సాంగ్ కావచ్చు, అంటే సాంగ్ పరంగా ఎక్కడ ఎవరికి ప్రాబ్లం రాలేదు కానీ స్టెప్స్ పరంగానే కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్ గా అక్కడ ఉండేది మన మెగా పవర్ స్టార్ కాబట్టి సినిమాని ఏ లెవెల్లో తీసుకెళ్లిపోతారనే విషయం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. సో ఆఫ్టర్ RRR తర్వాత ఆచార్య డిజాస్టర్ తో కాస్త మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారు. సో గేమ్ చేంజర్ తన హిట్ రావాలని కోరుకుంటారు. సో మరి కొంతమంది ఏంటంటే శంకర్కి ఈ మధ్య కాలంలో పూర్తిగా అసలు హిట్టే లేదు, సో ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. బికాస్ ఆఫ్ తప్పు లేదు, ఇండియన్ 2 ఆ లెవెల్లో డిజాస్టర్ అయ్యింది కాబట్టి. సో ప్రెసెంట్ ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ గేమ్ చేంజర్ సినిమా ఓ పక్క శంకర్కి, మరో పక్క తమన్కి, అండ్ అంతేకాకుండా రామ్ చరణ్ కూడా ఈ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి సినిమా కాబట్టి సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ని దసరా టైం కల్లా రిలీజ్ చేస్తామని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు నిజం లేదంటే నిజంగా రిలీజ్ చేస్తానన్న విషయం అయితే మనకి మూవీ టీం నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాలి. సో ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దసరా టైం కల్లా గేమ్ చేంజర్ నుంచి టీజర్ వస్తుందని? టీజర్ ట్రైలర్ రావడానికి లేట్ అవ్వచ్చు కానీ టీజర్ అయినా రిలీజ్ చేస్తారేమో చూడాలి. సో మొత్తం మీద విజయదశమి సందర్భంగా గేమ్ చేంజర్ నుంచి ఒక మంచి అప్డేట్ వస్తే మాత్రం ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియన్ సినిమా కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో కలిపి రిలీజ్ చేయాలి. మరి ఏ వర్షన్లో సినిమా రిలీజ్ చేస్తారంటే మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. సో గేమ్ చేంజర్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి కదా, కంటిన్యూస్గా మూవీకి సంబంధించిన అప్డేట్స్ కావాలి అంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.